అత్త మా చెప్పా. నాకు కోరిక. ఏమి కోరిక? నీ కోరిక నన్ను బయటికి తీసుకెళ్ళాను. ఎక్కడ తీసుకురాలి? బయట మీ ఆయన దొడుకోమని తీసుకుపోతాడు. నువ్వు వస్తేనే వస్తా నేను. ఏమట్లా? పాప ఉంది ఒకటే మొయ్యలేను అత్త. నువ్వు ఉంటే చేస్తావని. నేను వెనకాల నీ గుర్రం లాగా నీ కూతురికి ఎత్తుకునేదానికి ఒక్క మావరాలు మొదలు ఎత్తుతావు కదా. ఎత్తుతాను. నేనే నచ్చలేకనా? ఏమో చెప్పు, ఏమో ప్లాన్ చెప్పు. ఏం లేదు, తిరుమల బ్రహ్మోత్సవాలకు పోదామని. ఎట్లమ్మా ఈ రష్ లో జనాల్లో పోతావా తిరుమలకి? అవుతుందా? ఇంకా ప్రతి సంవత్సరం రష్యా ఉంటుంది అత్త. ఉంటుంది. ఈసారి నాకు బాగాలేదు, నువ్వు మీ ఆయన ఎదురు పోండి. లేదు నువ్వు వస్తేనే పోతా. నేను రాలేనమ్మా, బస్సులు ఎక్కి దిగి రాలేనమ్మా. కార్లో పోదాం రాత్త. మనం కార్లో నేను నడవలేను, మీరు పోండి. చిన్న దొడుకొని మీరు పోండి, వస్తా. కాదత్తా, నువ్వు రానంటున్నావు. ఏడాది నుంచో వస్తున్నారు బ్రహ్మోత్సవాలు చూడడానికి. మన తిరుపతిలో ఉన్న వాళ్ళు ఎందుకు రాదు? మన తిరుపతిలో ఉండే వాళ్ళకి కొంచెం క్యార్లెస్ ఎక్కువ ఉంది, దగ్గరే ఉంది కదా అని. దూరం ఉండే వాళ్ళకి దూరంగా ఉంది, మన భగవంతుని చూడాలనేసి వస్తారు. మన క్యార్లెస్ ఎక్కువ, అంతే, ఇంకేం లేదు. అదే తిరుపతిలో ఉన్న వాళ్ళు తిరుమలకు పోరు అసలు. ఏడాది నుంచో వేరే వేరే ఊర్లు, వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వస్తారు, చూస్తారు. వాళ్ళు అంత భక్తితో వస్తారు. మనకి దగ్గరే కదా ఉంది. ఒక రోజైనా 2 రోజులైనా పోవచ్చు, రావచ్చు అనే ఉద్దేశంతో 2 రోజులు కొంచెం నిర్లక్ష్యం ఎక్కువ చేస్తారు అంతే. తిరుమల లడ్డు కూడా అంతే. మనం ఇంట్లో అట్లే ఎత్తి పెట్టుకొని ఉంటాము. వాళ్ళు 10 మందికి పంచుతారు. ముక్క దొరికినా వాళ్ళు వజ్రం లాగా చూస్తారు. అవును, 10 మందికి పంచుతారు వాళ్ళు. అదొక దేవుడి లాగా ఇంట్లో తలిగి వేసుకొని 10 మందికి పంచుతారు. పోయే రోజు ఎంత శ్రేష్టంగా ఉంటారు మనుషులు. వచ్చిన రోజు స్నానాలు చేసుకుని ఇల్లు ఆకలి కడుక్కొని అదే విధంగా పొంగల్ చేసుకుని దేవుడి కాడ పెట్టి ప్రసాదం పెట్టి 10 మందికి పంచుతారు. మనం శబరిమలకి పోతే మాత్రం చేస్తాం అంతే. కొంతమంది నియమాల్లో పాటిస్తారు, కొంతమంది పాటించరు అంతే. అంటే మీరు రాలేరు? రాలేను, లాస్ట్ రోజు వస్తాను, చక్ర స్నానం రోజు వస్తాను. మీరు వయసు రాపోండి, నేను చెప్తా, వాడికి దొరుకోపోతాడు. ఫ్లవర్ షో అంతా తీసుకొని రమ్మా, నేను చూస్తాను. ఫోన్ లో తీసుకురా, నేను చూస్తాను.